ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చూశాం, ఎంపీ ప్రమాణ స్వీకారం చూశాం, మంత్రి ప్రమాణ స్వీకారం చూశాం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చూశాం, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చూశాం, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కూడా చూశాం. కానీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ప్రమాణ స్వీకారం చేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. అది మన ఆంధ్రప్రదేశ్లో, అది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేయించారు. దిస్ ఇస్ వెరీ న్యూ థాట్ అనుకోవచ్చు. భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మీ. దిస్ ఇస్ ఆర్కే. బీ ఫార్మ్స్ అందిస్తూ ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఇది ఒక కొత్త ఒరవడి అనడం అతిశయోక్తి కాదేమో. జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 లోక్సభ అభ్యర్థులకు తనతో కలుపుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఫామ్ అందించారు. నామినేషన్ల పర్వం షురు అవుతున్న ఈ తరుణంలో అభ్యర్థులు తమ తమ వెసులుబాట్లు, జాతకాల ఫలాల ఆధారంగా సుముహూర్తాలు చూసుకుని నామినేషన్లు దాఖలు చేస్తారు. బీఫామ్స్ అందించే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులందరితోనూ ప్రమాణం చేయించారు. ప్రమాణం, ప్రతిజ్ఞ పేరేదైతేనే రాజకీయాల్లో ఇది నిజంగా కొత్త ఒరవడి. 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని ప్రకృతి వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో, సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల మనకు తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలన అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ, పోలవరం నిర్మాణం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానము, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, వస్తువులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయడమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటలు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయించిన ప్రతిజ్ఞా ప్రమాణం. అభ్యర్థులకు తమ బాధ్యతల గురించి అధినేత గుర్తు చేయడం అనేది చాలా చాలా కీలకమైన విషయం. ఇక్కడ ఇది ఒక ప్రమాణ స్వీకార మహోత్సవంలో జరిగిందని అభ్యర్థులు అంటున్నారు. ఈ అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికే చట్టసభలకు వెళ్లి వచ్చిన వారు అయినా వాళ్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయించిన ప్రతిజ్ఞ పట్ల ఆశ్చర్యానందాలకు గురవుతున్నారు. రాజకీయం అంటే జవాబుదారీతనం. ఇది జనసేన అని తాజాగా బీఫామ్ ఇస్తూ అభ్యర్థులకు గుర్తు చేసిన వైనం. రాజకీయం అంటే వ్యాపారం అయిపోయింది కొందరికి, కానీ రాజకీయం అంటే బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. అభ్యర్థులకు ఎంపిక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అత్యంత వ్యూహాత్మకంగా జనసేనాని అడుగులేస్తున్నారు. 100% స్ట్రైక్ రేట్ లక్ష్యంగా జనసేనాని చేస్తున్న ఈ రాజకీయ యజ్ఞం సత్ఫలితాన్నిస్తుందా? వేచి చూడాలి. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడు. శతయోజన 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 శత పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ విడద. జై హింద్.